ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో నవనిర్మాణ దీక్ష కొనసాగుతుంటే ఇటు తెలంగాణలో ఆవిర్భావ సంబరాలు అంబరాన్నంటున్నాయి. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ వందనం స్వీకరిస్తున్నారు. పోలీసుల నుండి లైవ్ ద్వారా చూస్తున్నాం. సోదర సోదరీమణుల్ని అభినందిస్తూ అందరికీ నమస్కరిస్తూ అందరి ఆశీస్సులు అందుకుంటూ అందరి అభినందనలు ఆస్వాదిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రత్యేక శకటం పైన. ముఖ్యమంత్రి గారిని అందరూ ఎంతో అభిమానంతో అభివాదం సమర్పిస్తూ వారి ప్రతి నమస్కారం స్వీకరిస్తూ ఈ పండుగ సంబురాల్ని సొంతం చేసుకుంటూ ఉన్నారు. చదువుల సారం సార్థక చర్యలలో చూపింతువు, ఔదార్యం ప్రదర్శించి అనవరతం దీపింతువు. అలాంటి ముఖ్యమంత్రి గారు వేయించేస్తున్నారు. పరేడ్ కమాండర్ గారు వారి సందేశం అందిస్తున్నారు. పరేడ్ కమాండర్. పర్యవేక్షణ పూర్తి చేసి వేదిక దగ్గరకు వేయించేసిన ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని పరేడ్ కమాండర్ వారి స్థానానికి వెళ్తారు. మళ్ళీ డీజీపీ గారు ఇతర పెద్దలు ముఖ్యమంత్రి గారి ఈ వేదిక దగ్గర ఉంటారు. The Honorable Chief Minister, Shri Kalvakuntla Chandrasekhar Rao, is conducted to the saluting days by the Special Chief Secretary to the Government, INCAD Department and Director General of Police, Telangana. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణ తర్వాత పరేడ్ కమాండర్ మరి వారి నిర్దేశిత స్థలానికి వెళుతూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే మార్చ్ పాస్ట్ ఆరంభమవుతుంది. The march past will begin shortly. ఈ కవాతులో పాల్గొంటున్న ఆయా పటాలాలకు నేతృత్వం వహిస్తున్న కంటింజెంట్ బాధ్యులు వారి నిర్దేశిత స్థలాలకు వెళుతూ ఉన్నారు. పరేడ్ కమాండర్ సెకండ్ ఇన్ కమాండ్ సూచన మేరకు ముందు కదిలి వస్తుంది కవాతు. అంకిత భావానికి, క్రమశిక్షణకు, సమయ పాలనకు, విద్యుక్త బాధ్యత నిర్వహణకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యక్తిగత సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగే భారత సైనికులైన మన పోలీస్ బలగాలైన అభినందనీయం, ఆదరణీయం. అదిగో ముందుకు కదిలి వస్తున్నాయి కంటింజెంట్లు ఒకదాని వెనక ఒకటి. ఆ పోలీస్ అధికారి అంటే రేయింబవళ్ళు నిరంతరం సేవే పరమావధిగా సాగే ఉద్యోగి కాదు, ప్రజా రంగంలో సేవకు ప్రతీక. వారి భుజంపై మోస్తున్నది సుప్త చైతన్యం కాదు, నిరంతర సందీప్త చైతన్యం. బాగుండాలని నీటిలో కూడా ఏదైతే ఉందో కాలువల్లో కూడా రవాణా సౌకర్యాలు ఒకప్పుడు చేశారు, అవి కూడా రావాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ని ఒక ఇండస్ట్రీ హబ్గా తయారు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం.
ఇప్పటికే చాలా వరకు కార్యక్రమాలు చేపట్టాం. ఇంకో పక్క రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని హంద్రి నీవా పూర్తి చేసి మడకశిర, కుప్పం, చిత్తూరుకు నీళ్లు తీసుకొస్తాం. గాలేరు నగరి ద్వారా కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరుకు కూడా నీళ్లు ఇచ్చి పూర్తిగా ఇచ్చేస్తాం. నీళ్లు ఇస్తే రాయలసీమలో బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు. అన్ని పండ్ల తోటలు వస్తాయి. అలాంటి పనులకు అక్కడ శ్రీకారం చుడుతున్నాం. ఇంకో పక్క రాయలసీమ ఒక రోడ్డు వేస్తున్నాం. అది బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కింద అనంతపురం కలిసే విధంగా స్ట్రైట్ రోడ్ వేసి దేశంలోనే ఎక్స్ప్రెస్ వేలో 3వ రోడ్డు కింద ఈ రోడ్డు వేయడానికి కేంద్రం కూడా ఒప్పుకున్నది. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలంటే చేస్తా ఉన్నాం. అవసరమైతే ఇద్దరం కలిసి ఆ డబ్బులు పెట్టుకుని, లేకుంటే కాదంటే మనమే కూడా ఇచ్చి ఆ రోడ్డు వేయించుకోవాలని మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మొన్నే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా అనౌన్స్ చేశాను. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ విశాఖపట్నం వరకు వెళుతుంది. అక్కడి నుంచి మీరు చూస్తే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ ప్రాంతమంతా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కరువు ప్రాంతాలని, వెనుకబడిన ప్రాంతాలను ఆదుకుంటాం. ఇంకో పక్కన మీరు చూస్తే అన్ని ప్రాజెక్టులు కుంటుపడిపోయి అవినీతి పాలైపోయి భ్రష్టు పట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. వంశధార పూర్తి చేస్తాం. వంశధార, నాగావళి నదుల అనుసంధానం చేస్తాం. విజయనగరం, శ్రీకాకుళం భూగర్భ జలాలున్నాయి. ఎక్కువ వర్షపు నీళ్లు వస్తాయి. వర్షాపాతం ఎక్కువ అయినా కూడా ఇబ్బందుల్లో ఉంది. ఆ రాష్ట్రాన్ని, ఆ జిల్లాల్ని బాగా చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే చింతలపూడి దగ్గర నుంచి మళ్లీ నేను ఆలోచించాను. గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకుపోవాలని. గోదావరి నీళ్లు రాబోయే రోజుల్లో సంగం బ్యారేజ్ కూడా కనెక్ట్ చేసి పెన్నా, గోదావరి కలిపి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. నేను మిమ్మల్ని కోరేది ఇవన్నీ చేసినప్పుడు నేను ఆలోచించింది, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావాలి. అనేక రకాలైన ఇండస్ట్రీస్కి అవకాశం ఉంది. మన పిల్లలు చదువుకుని విదేశాలకు వెళుతున్నారు, వేరే ప్రాంతాలకు వెళుతున్నారు. అలాంటిది మన ప్రాంతంలోనే ఉద్యోగాలు వచ్చేట్టుగా ఇండస్ట్రీకి శ్రీకారం చుడతాం. ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ 1 ఉన్నాం. మొన్నే 2 సార్లు పెట్టుబడుల కోసం మీటింగ్లు పెట్టాం. అందులో కూడా 17 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేశారు. అవి వస్తే 30 లక్షల మంది మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు, కానీ అన్నీ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. పెట్టుబడులు రావాలంటే అవినీతి ఉంటే రావు. పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ఉండాలి. చదువులో, అదే మరి స్కిల్స్లో ముందుకు పోవాలి. ఇవన్నీ వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేటు ఉద్యోగాలు కానీ, ఇండస్ట్రీస్లో కానీ మనకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చర్చ చేసుకుంటున్నాం. ఈ రోజటి నుంచి మళ్లీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 8వ తారీఖున అమరావతిలో చేశాను. ఆ రోజు మహాసంకల్పం చేస్తున్నాం. మహాసంకల్పం జిల్లాకు అన్ని నియోజకవర్గాల్లో పెట్టి ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో చేస్తున్నా. పోయిన సంవత్సరం కడపలో చేశాం, ఈ సంవత్సరం కాకినాడలో చేస్తున్నా. 5 రోజులు ఈ మధ్యలో అనేక విషయాలపైన చర్చిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో చర్చలు చేస్తున్నాం. ఏ ఏ విషయాలపైన మనం విభజన జరిగింది, ఏ విధంగా జరిగింది, అప్పటి నుంచి 3 ఏళ్లలో ఎక్కడున్నాం, 2014లో ఎక్కడున్నాం, రాబోయే రోజుల్లో ఏం చేయాలి, మన లక్ష్యం, గమ్యం ఎక్కడికి చేరాలనే విషయాలపైన మనం చర్చించుకుని 8వ తారీఖున ఒక మహాసంకల్పాన్ని చేస్తాం. నేను ఒక విజన్ ఇచ్చాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు మన ఆదాయం 1,22,000 రూపాయలు తలసరి ఆదాయం.